హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి ముప్పు పొంచి ఉందా? వర్షాభావ పరిస్థితులు ఇలానే కంటిన్యూ అయితే కృష్ణా జలాల సరఫరా కష్టమేనా? ఎల్నినో ప్రభావంతో ఓవైపు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతూ ఉండగా మరోవైపు నీటి సరఫరా నిలిచిపోయే నగరవాసులకు తిప్పలు తప్పవా అంటే అలాగే ప్రత్యామ్నాయ మార్గాలతో సమస్యను జలమండలి పరిష్కరించగలదా? అసలు నీటి కష్టాలను ప్రభుత్వం ఎలా ఎదుర్కొనబోతుంది? హైదరాబాద్లో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు. నాగార్జున సాగర్లో తగ్గిపోతున్న నీటి మట్టం. డెడ్ స్టోరేజీకు అత్యంత చేరువగా ఉండడంతో ఆందోళన. ఎల్నినో ప్రభావంతో హైదరాబాద్ జంట నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు నగరవాసుల దాహార్తిని తీర్చే నాగార్జున సాగర్లో రోజురోజుకు నీటి మట్టం పడిపోతోంది. గత ఏడాది ఇదే సమయానికి నిండు కుండలా ఉన్న సాగర్ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా వెలవెలబోతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రమాదకరంగా డెడ్ స్టోరేజీ మార్కుకు చేరుకుంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో హైదరాబాద్కు తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 513.70 అడుగుల వద్దకు పడిపోయింది. ఇది డెడ్ స్టోరేజీకి అత్యంత చేరువగా ఉండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతానికి ఎగువ నుంచి కొత్తగా నీరు వచ్చే అవకాశం లేదు. డెడ్ స్టోరేజీ కంటే దిగువకు నీటి మట్టం పడిపోతే గ్రావిటీ ద్వారా హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేయడం అసాధ్యంగా మారుతుంది. దీంతో పుట్టంగండి ఎమర్జెన్సీ మోటార్లు ఏర్పాటు చేసి ఏఎంఆర్పీకి నీటిని పంపింగ్ చేస్తారు. అందుకు ఇప్పటికే హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయాల్లో నాగార్జున సాగర్ పుట్టంగండి వద్ద ఎమర్జెన్సీ మోటార్లు ఏర్పాటు చేయడం కొత్తేమీ కాదు. గత కొన్నేళ్లుగా ఇంతటి గడ్డు పరిస్థితి రాలేదు. జనరల్ గా గ్రావిటీ ద్వారా ఏఎంఆర్పీ పంపింగ్ వద్దకు నీరు చేరుకుంటాయి. కానీ డెడ్ స్టోరేజీ దిగువకు నీరు పడిపోతే గ్రావిటీ ద్వారా నీరు వెళ్లదు. పుట్టంగండి కాలువ వద్ద ఎమర్జెన్సీ మోటార్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అక్కడ పంపింగ్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి ఏఎంఆర్పీ ద్వారా జంట నగరాల తాగునీటి అవసరాలకు తరలించేందుకు జలమండలి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక జలాశయం ఎండిపోతూ ఉండడంతో నీటి కోతలు తప్పవా అనే భయం సామాన్యుల్లో మొదలైంది. వర్షాలు కురిసి ఎగువ నుంచి ప్రాజెక్టులోకి ప్రవాహాలు మొదలైతేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, లేదంటే రాబోయే రోజుల్లో జంట నగరాలకు నీటి తిప్పలు తప్పవని అధికారులు అభిప్రాయపడుతున్నారు.